హలో గైస్, వెల్కమ్ టు కార్తికేయ కబుర్లు. ముందుగా మనం ఒక చిన్న మంత్రం చదువుదాం. మధుపానం మహానందం మనోధైర్యం ధనాదన్. అండ్ ఇంకా ఈ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మూవీ సెషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నా, ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ ఇందాక చేసిన ప్రేయర్ ఏంటని అడుగుతారా? మీరు మనశంకర్ వరప్రసాద్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ సినిమా నాకు నచ్చింది. అనిల్ రావుపూడి ఈ సంక్రాంతికి దొరికేస్తాడు అంటే మీరు ఎలా నమ్మారా? అనిల్ రావుపూడి దొరకడు. సలారు, ఓజీ, డాకు మహారాజు, దేవర ఇటువంటి సినిమాకి మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి. వాళ్ళు బాగుందన్నా సరే ఎంతసేపు ఆ రక్తము ఆ కొట్టుకోవడం ఏంటంటే అవి మనకు నచ్చుతాయి. ఆ హై లెవెల్ ఎలివేషన్స్, హై లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం చాలా ఎంజాయ్ చేస్తాం. ఆ హీరోయిజం ఏంటి అని. అదే మన పేరెంట్స్ని తీసుకెళ్ళాం కానీ బాగానే ఉంది కానీ ఎంతసేపు మనం అరుక్కోవడమేనా, ఒక నవ్వు లేదు, ఏం లేదు, ఇది లేదు అని ఏదో ఒకటి విమర్శిస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ జనరేషన్ దొరికిన డైరెక్టర్ ఒక జమ్ ఆఫ్ ఎ డైరెక్టర్ అనిల్ రావుపూడి. అటువంటి అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తూ ఈసారి మన మెగాస్టార్ చిరంజీవిని తీసుకుంటూ వచ్చేసాడు. వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి. సో ఇప్పుడు చూసిన చిరంజీవి వేరు, ఒకప్పుడు చిరంజీవి వేరు అంటారు కదా, ఆ ఒకప్పుడు చిరంజీవిని ఈ సినిమాకి తీసుకొచ్చాడు. మన నాన్నో, బాబాయ్యో, మావయ్యో ఒకప్పుడు ఇదే చిరంజీవికి ఫ్యానిజం చేశారు. ఆ ఫ్యానిజం చేసిన మన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ సినిమా ఒక ఐ ఫీస్ట్ ఇది. చిరంజీవి ఏ చిరంజీవిని అయితే వాళ్ళు అభిమానిస్తూ వచ్చారు, అటువంటి చిరంజీవిని కళ్ళగట్టుని చూపించారు. 70 ఏళ్ళ వయసులో కూడా దాన్ని మ్యాచ్ చేయగలిగారు. ఒక దొంగ, దొంగ మొగుడు, అత్తకేముడు, అమ్మాయికి మొగుడు, ఎముడికి మొగుడు, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడరు, మళ్ళీ మనకి ముఠా మేస్త్రి, శంకర్ ఎంబీబీఎస్, జై చిరంజీవ, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. అటువంటి సినిమాల్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఒక్కసారి అలా వచ్చి వెళ్ళిపోతుంది. ఆ ఏ సినిమాలతో అభిమానిస్తూ మన చిరంజీవిని పొగిడేమో, పసివాడి ప్రాణం, చంటి అబ్బాయి, కామెడీ టైమింగ్లు కావచ్చు, ఆ కామెడీ టైమింగ్ త్రూ అవుట్ ద మూవీ అదే కామెడీ టైమింగ్తోనే ఉంటారు. చిరంజీవి వన్ మ్యాన్ షో ఇది. ఆ కామెడీ టైమింగ్తో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఒకలాగే ఉంటుంది. ఎటువంటి హై ఎటువంటి లోస్ ఉండవు. అండ్ మనకి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఒక మంచి ఫీల్తోనే స్టార్ట్ అవుతుంది సినిమా. మనకి చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చిరంజీవి గారు చూపించి చాలా బాగుంది. అండ్ తర్వాత మెల్లిగా ఒక మన కంప్లీట్ కమర్షియల్ మూవీ, రొటీన్ కమర్షియల్ మూవీ, బట్ చిరంజీవిని చూపించిన విధానం ఈ సినిమాని లేపింది. అండ్ ఇంకోటి మంచి ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత సాంగ్స్ అండ్ ఆ గ్రేస్, ఆ డ్యాన్స్, 70 ఏళ్ళ వయసు కూడా ఆ గ్రేస్ని మెయింటైన్ చేయడం గ్రేట్. ఆఫ్ కోర్స్ కరెక్ట్గా తన మూమెంట్స్ ఉంటాయి, అయితే వీణ స్టెప్పు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వేయలేరు, ఎందుకంటే 70 ఏళ్ళ వయసులో వాళ్ళ కాదు. అయినా సరే అటువంటి స్టెప్ లేకుండా చిన్న చిన్న స్టెప్స్ తోటి అటువంటి గ్రేస్ని మెయింటైన్ చేసొచ్చు. అది గ్రేట్. అక్కడ గ్రేస్ వాళ్ళ జీన్స్లోనే ఉంటుందని మళ్ళీ ప్రూవ్ చేశారు. ఆ డాన్స్ చాలా బాగుంటాయి. ఒక శశిరేఖ పాట తప్ప మిగతా అన్ని పాటలు బాగా నచ్చాయి. కానీ అండ్ మళ్ళీ ఇంకొకటి వెంకటేష్ దీనును చిరంజీవి కలిపిన పాట ఉంటుంది, అది డిఎస్పి కొట్టుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. అండ్ ఫస్ట్ హాఫ్ స్మూత్గా ఉంటుంది. అండ్ దీనికి ఇంటర్వెల్ బ్యాంగ్, హై ఎలివేషన్ ఇచ్చేయాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీభత్సం పెట్టేయడాలు లేవు. స్మూత్ అండ్ స్వీట్ ఇంటర్వెల్ చక్కగా అలా సాగుతున్న చాలా కాఫీ తాగిరండి అన్నట్టు చిన్న కాఫీ బ్రేక్ లాగా ఇంటర్వెల్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ షూరు. కోర్స్ సెకండ్ హాఫ్ కొద్దిగా డెల్, ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ కొద్దిగా డెల్ అనిపిస్తుంది మనకి. కొద్దిగా డెల్, కంప్లీట్ డెల్ అనిపించదు, కొద్దిగా డెల్ అనిపిస్తుంది. అప్పుడు డెల్ అనిపిస్తుంది, డెల్ అవుతుంది సెకండ్ హాఫ్ అనుకున్నప్పుడు ఇంకా మన వెంకీమామ వచ్చేస్తాడు. అప్పటి నుంచి ఇంక సినిమా ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఒక గ్రాఫ్ మీద ఉంటే సెకండ్ హాఫ్ పడిపోతున్న టైంలో వెంకీమామ వచ్చి పైకి లేపేస్తాడు గ్రాఫ్. అంతే ఆ విధంగా ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్య డైలాగ్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ వేరే లెవెల్ ఉంటాయి. ఇంకా ఒక సిగ్నేచర్ మూమెంట్ సినిమాలో చాలా ఉంది. ఒక ఇష్యూ మీద మాట్లాడడం కానీ, లేడీస్ కిల్లింగ్స్ మీద మాట్లాడడం కానీ, అంటే కొన్ని కొన్ని ఉంటాయి. అన్నీ చెప్తే స్పాయిలర్లు అయిపోతాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న జనరేషన్లో ఏవైతే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ తీసుకున్నారు. అండ్ మనకి డాడీలో చూసిన చిరంజీవి ఎమోషన్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. కంప్లీట్ చిరంజీవిని చూస్తాం ఇందులో. చిరంజీవి వన్ మ్యాన్ షో. అండ్ నాకు చిరంజీవి ఉంటే చాలు, సినిమా ఎలా ఉన్నా పర్లా అనుకోవడం. ఇందులో స్టోరీ ఉంది, బట్ ప్రెడిక్టబుల్ స్టోరీ, సింపుల్ స్టోరీ. మొగుడు పిల్లలు గొడవలే, మొగుడు పిల్లలు కూడా అది ఎలా సాల్వ్ అయ్యే కదా, అటువంటి స్టోరీనే ఉంటుంది. అండ్ విలన్ కూడా ఒక రోలు, అవసరమైన రోలే, ఏదో యాడ్ చేయాలని చేయలేదు. కంప్లీట్ సొల్యూషన్ అంటే ఈ సిచ్యువేషన్కి ఎటువంటి సొల్యూషన్ రావాలో ఆ విధంగా మనకి అవసరమైనట్టుగానే కొన్ని క్యారెక్టర్స్ పెట్టడం కూడా జరిగింది. అండ్ నాకు డిసప్పాయింట్మెంట్ ఏంటంటే క్లైమాక్స్ రియల్ డిసప్పాయింట్ చేసింది. అంత ఈగోయిస్టిక్ వైఫ్ నయనతార ఉన్నప్పుడు, అంత నయనతార కూడా చాలా బాగా చేసింది. నయనతార ఉన్నప్పుడు అంత ఈగోయిస్టిక్ వైఫ్ క్లైమాక్స్లో సింపుల్గా కలిసిపోయి నాకు నచ్చదు. కొంత ఎమోషన్ నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను అక్కడ, డైలాగ్స్ లాంటివి, కానీ అది లేకపోవడంతో సింపుల్గా అయిపోయి అది నాకు చాలా డిసప్పాయింట్ చేసింది. నాకు డిసప్పాయింట్మెంట్ ఈ సినిమాలో ఏమైనా ఉందంటే క్లైమాక్స్ మాత్రమే. అండ్ మనకి ఈ సినిమాకి ఇంకో టైటిల్ కూడా పెట్టొచ్చు, అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడులాగా, మామకి ఎముడు అమ్మాయికి మొగుడు అని కూడా పెట్టొచ్చు.
అది కూడా ఆ టైటిల్ కూడా ఈ స్టోరీకి సింక్ అవుతుంది. కంప్లీట్‌గా ఇది సంక్రాంతి బొమ్మ. చిరంజీవి గారి కంప్లీట్ ఫ్యాబులస్ సంక్రాంతి బొమ్మ. చెప్తున్నా గదా! మీ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళిపోండి. వాళ్ళలోనే ఒక అభిమాని నిద్రలేస్తాడు ఈ సినిమాతోటి. మీ ఇంట్లో వాళ్ళు మీకు తెలియకుండా మీ వయసులో ఉన్న యంగ్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఏ అభిమానం అయితే చిరంజీవికి చేశారో మీకు చెప్పకుండా దాన్ని బయటికి తీస్తుంది ఈ సినిమా. దానికి హ్యాట్స్ ఆఫ్. థాంక్ యూ అనే లోపుడు మంచి చిరంజీవి గారిని చూపించావు. అండ్ మూవీ కూడా చాలా కరెక్ట్ సంక్రాంతి బొమ్మ. ఎళ్ళండి, చూసేయండి, ఎంజాయ్ చేయండి.